హాయ్ గైస్, ఈ రోజు లిక్విడ్ డైలీ ప్రాబ్లమ్ చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ వచ్చేసి 3440, రీస్కెడ్యూల్ మీటింగ్స్ ఆఫ్ మ్యాక్సిమం ఫ్రీ టైమ్ 2. ఓకే, సో ఇది నిన్నటి ప్రాబ్లమ్కి సెకండ్ వర్జన్ అనమాట. సో ఈ ప్రాబ్లం నిజంగా ఒక మంచి సెకండ్ వర్జన్ అనుకోవచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి మీడియం లెవెల్ ప్రాబ్లం, బట్ ప్రాబ్లం అంత హార్డ్ కాకపోయినా అది ప్రీవియస్ లైక్ ఫస్ట్ వర్జన్కి ఒక మంచి సెకండ్ వర్జన్ అనమాట. ఓకే, యూ ఆర్ గివెన్ అన్ ఇంటీజర్ ఈవెంట్ టైమ్ డినోటింగ్ ద డ్యూరేషన్ ఆఫ్ అన్ ఈవెంట్. నిన్నట్లాగానే మనకి ఈవెంట్ టైం అని ఒక టైం లైన్ ఇచ్చిండు, 0 to ఈవెంట్ టైం మనకి. అండ్ మనకి కొన్ని ఈవెంట్స్ ఇచ్చిండు, అండ్ ఆ ఈవెంట్స్కి స్టార్ట్ టైం ఎండ్ టైం అని 2 అరేస్ రూపంలో వాటి టైమింగ్స్ ఇచ్చిండు. ఓకే, అండ్ మనం ఏం చేయగలుగుతాం, నిన్నటి ప్రాబ్లంలో మనం ఎట్మోస్ట్ K ఈవెంట్స్ని రీస్కెడ్యూల్ చేయొచ్చు. ఎట్లా, ఏం ఎన్ష్యూర్ చేసి వాటి యొక్క డ్యూరేషన్ చేంజ్ చేయొద్దు అండ్ వాటి యొక్క రిలేటివ్ ఆర్డర్ చేంజ్ చేయొద్దు. కానీ ఈరోజు మనం ఎట్మోస్ట్ 1 ఈవెంట్ని మనం చేంజ్ చేయగలుగుతాం. ఓకే, సో ఈరోజు ప్రాబ్లంలో K = 1. నిన్న K అనేది వాడు ఒక వేరియబుల్ ఇస్తాడు అనమాట. ఓకే, సో ఎట్మోస్ట్ 1 మీటింగ్ని మనం రీస్కెడ్యూల్ చేయగలుగుతాం అండ్ మనం సేమ్ ఆబ్జెక్టివ్ లాంగెస్ట్ కంటిన్యూస్ ఫ్రీ టైం మనం రిటర్న్ చేయాలి. ఓకే, బట్ ఈసారి మనకి ఇచ్చిన ఇంకొక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మనం రిలేటివ్ ఆర్డర్ని కాన్స్టాంట్ ఉంచాల్సిన అవసరం లేదు. ఓకే, రిలేటివ్ ఆర్డర్ని సేమ్ ఉంచాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే మనం 1 2 3 ఈవెంట్స్ ఉన్నాయి అనుకోండి, సో మనం వాటిని రీస్కెడ్యూల్ చేసి 3 1 2 కూడా చేయొచ్చు. ఓకే, మళ్ళీ సేమ్ అదే ఆర్డర్లో ఈవెంట్స్ రావాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇది ఈరోజు ఇచ్చిన ప్రాబ్లం. అండ్ మిగిలిందంతా సేమ్, జస్ట్ రిలేటివ్ ఆర్డర్ మనం చేంజ్ చేయొచ్చు అండ్ ఎట్మోస్ట్ 1 ఈవెంట్ని మనం చేంజ్ చేయగలుగుతాం. ఓకే, మిగిలిందంతా సేమ్. అండ్ కన్స్టెంట్స్ కూడా చూద్దాం. సో కన్స్టెంట్స్లో చూస్తే ఈవెంట్ టైం అనేది 10⁹ వరకు వెళ్తుంది నిన్నట్లాగానే, అండ్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ కూడా 10⁵ వరకు ఉన్నాయి. ఓకే, అండ్ మళ్ళీ సేమ్ ఓవర్లాపింగ్స్ లేవు, అట్లీస్ట్ 1 యూనిట్ టైం అనేది ఉంటుంది ఈచ్ ఈవెంట్లో. ఓకే, స్టార్ట్ టైం ఇస్ లెస్ దాన్ ఎండ్ టైం కాబట్టి. ఓకే, ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. సో మనకి మన టైం లైన్ అనేది 0 నుంచి 12 వరకు ఉందనుకోండి. ఓకే, సో 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. ఓకే, సో అండ్ మన ఈవెంట్స్ వచ్చేసి 0 to 1 to 2 4 to 7 8 to 9 and 11 to 12 ఉన్నాయి. ఓకే, సో ఇవి మన ఈవెంట్స్ అనుకోండి. అండ్ ఇప్పుడు మనం ఏం చేయగలుగుతామంటే ఏదన్నా ఒకటే ఈవెంట్ని మనం రీస్కెడ్యూల్ చేయగలుగుతాం. ఓకే, సో ఏదన్నా ఒకటే ఈవెంట్ని రీస్కెడ్యూల్ చేయాలంటే ఐదర్ మనం ఇది 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 ఓకే ఏదన్నా ఒకటే రీస్కెడ్యూల్ చేయాలి. అండ్ మనం రిలేటివ్ ఆర్డరింగ్ కూడా చేంజ్ చేయొచ్చు, అది ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది మనకి వాడు. సో ఇప్పుడు దీంట్లో మనం దీన్ని రీస్కెడ్యూల్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో మనం నిన్నట్లాగా సేమ్ ప్రాబ్లం. ఓకే, నిన్నటి కోడే మనం ఆల్రెడీ మీరు నా వీడియో చూసి ఉంటే నిన్న దాంట్లో ఆ అప్రోచ్లో మనం ఏం చేసినాం, మనం ఈచ్ ఈవెంట్ రిలేటివ్ ఆర్డర్ సేమ్ ఉంచుకోవాలి కాబట్టి ఈవెంట్స్ని వీలైనంత లెఫ్ట్ వరకు వాటిని పుష్ చేసినాం. ఓకే, బట్ ఇక్కడ మనం వీలైనంత లెఫ్ట్ వరకే కాదు, ఇంకా వెనక కూడా వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకా ముందు చాలా ముందుకు కూడా జంప్ చేయొచ్చు. ఆ ఈవెంట్స్ దాటి మనం వెనకకి ముందుకి జంప్ చేయొచ్చు, ఎందుకంటే రిలేటివ్ ఆర్డర్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈరోజు మనం ఇప్పుడు ఈ బ్లూ ఉందా, ఈ బ్లూ ఈవెంట్ అనేది నిన్నట్లా చేస్తే ఆ బ్లూ ఈవెంట్ ఇక్కడ 0 to 1 వరకు మనం పుష్ చేయొచ్చు, దాని మ్యాక్సిమం లెఫ్ట్ లిమిట్. బట్ ఈరోజు అట్లా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం దాన్ని ఇక్కడికి కూడా తీసుకొని రావచ్చు, 10 to 11 వరకు తీసుకొని వచ్చి మిగిలిన అన్నిటినీ సేమ్ ఉంచవచ్చు. ఓకే, సో అండ్ ఇప్పుడు మనకి ఇది మొత్తం ఫ్రీ టైం దొరుకుతుంది. ఓకే, సో ఇట్లా మనం దీన్ని ఏదన్నా ఒక గ్యాప్లోకి ఇన్సర్ట్ చేస్తే మనం ఇది ఉన్న స్పేస్లో, ఓకే, సో దీని లెఫ్ట్ స్పేస్ అండ్ దీని రైట్ స్పేస్, ఓకే, ఈ స్పేస్ మొత్తం దీని రైట్ స్పేస్ అండ్ దీని లెఫ్ట్ స్పేస్ అండ్ దీని లెంత్ కూడా, ఓకే, ఇది మొత్తాన్ని ఫ్రీ టైం లాగా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో మనం ఏదన్నా ఈవెంట్ని పిక్ చేసుకొని వాటిని ఏదో ఒక ఎంటీ స్పేస్లో, ఓకే, మనం ఇదే ఎంటీ స్పేస్లో పెడితే అది మనం ఇండైరెక్ట్గా దాన్ని అక్కడ లిమిట్ వరకే పుష్ చేసినట్టు అవుతుంది కదా. ఓకే, సో మనం దాని ఇమీడియట్ లెఫ్ట్ కాకుండా
అండ్ దాన్ని ఇమీడియట్ రైట్ కాకుండా వేరే ఏదన్నా ఎంటీ స్పేస్లో పెడితే మనం ఈ లెఫ్ట్ స్పేస్ ప్లస్ ఈ రైట్ స్పేస్ ప్లస్ ఆ ఈవెంట్ యొక్క డ్యూరేషన్ ఇది మొత్తం ఫ్రీ టైం లాగా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో మనం ఎన్ని విధాలుగా అట్లా చేయొచ్చు, అట్లా మనం ఎవ్రీ ఈవెంట్కి ట్రై చేయొచ్చు. సో మన అప్రోచ్ కూడా ఇంతే. ఓకే, సో మనం ఈచ్ ఈవెంట్ దగ్గరికి వెళ్ళి ఓకే ఈ ఈవెంట్ దగ్గరకు వచ్చి మనం దీని లెఫ్ట్ కాకుండా దీని రైట్ కాకుండా ఇంకా ఏదైనా ఎంటీ స్పేసెస్లో దీన్ని ఇన్సర్ట్ చేయగలమా అని మనం చెక్ చేస్తాం. ఒకవేళ ఇన్సర్ట్ చేయగలిగితే మనం ఇన్సర్ట్ చేయగలుగుతున్నాం కాబట్టి దాని లెఫ్ట్ స్పేస్ దీని యొక్క లెంత్ అండ్ దీని యొక్క రైట్ స్పేస్. ఓకే, సో ఈ మూడు కలిపి మనకు కొత్త ఫ్రీ టైం ఒకటి పాసిబుల్ అవుతుంది. ఓకే, అట్లా అన్ని ఈవెంట్స్కి చేసి దాంట్లో మ్యాక్సిమం తీసుకుంటాం. ఓకే, సో ఇది మనం బేసిక్ ఐడియా. ఓకే, మరి మనం ఈచ్ ఈవెంట్కి వచ్చి ఓకే మనం అట్లా ఈచ్ ఈవెంట్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే, అండ్ మనం ఏదన్నా ఎంటీ స్పేస్లో దాన్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. బట్ అట్లా ఇన్సర్ట్ చేయగలమా చేయలేమా అనేది మనం తొందరగా ఎట్లా తెలుసుకోగలుగుతాం. ఓకే, సో అట్లా తొందరగా తెలుసుకోవాలంటే బేసికలీ ఇది మన బౌండరీస్ అనుకోండి. సో ఇక్కడ ఫ్రీ టైం 1, ఫ్రీ టైం 2, ఫ్రీ టైం 3, ఫ్రీ టైం 4 అండ్ ఫ్రీ టైం 5. ఓకే, సో 5 ఫ్రీ టైమ్స్ ఉన్నాయి. అండ్ మనం ఈ కేసు చూద్దాం. ఓకే, సో ఈ ఈవెంట్ 1 దగ్గరకు వచ్చి మనం ఎట్లయినా F1 అండ్ F2లో దీన్ని ఇన్సర్ట్ చేస్తే అది జస్ట్ అక్కడ వరకే పుష్ చేసినట్టు అవుతుంది. ఓకే, మనం ఏదైనా దూరం ఓకే దాని ఇమీడియట్ పక్కన ఉన్న కాకుండా వాటి దూరం దగ్గర ఇన్సర్ట్ చేస్తే అప్పుడు మనకి ఇంకొంచెం ఎక్కువ స్పేస్ యాడ్ అవుతుంది. ఓకే, సో మనం ఏం చేస్తామంటే మనకి జస్ట్ వీటిలలో అంటే మనం దేనిలోకి అయితే దీన్ని E1ని ఇన్సర్ట్ చేస్తున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి మనం ఇన్సర్ట్ చేసినాం అనుకోండి. ఓకే, సో అట్లాంటప్పుడు ఎఫెక్ట్స్ అనేది అట్లీస్ట్ E1 సైజ్ ఉండాలి కదా. సో ఎఫెక్ట్స్ హ్యాస్ టు బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు E1. ఓకే, అట్లీస్ట్ దానంత సైజ్ అయితే ఉండాలి. ఓకే, సో మనం ఏం చేయగలుగుతాం అంటే గ్రీడీగా ఇప్పుడు ఈ రెండు ఉన్నాయా, ఈ రెండు కాకుండా మిగిలిన స్పేసెస్ అన్నిటిలో మ్యాక్సిమం దానికి ట్రై చేసేద్దాం. ఓకే, ఈ రెండు స్పేసెస్ కాకుండా దాని ఇమీడియట్ లెఫ్ట్ ఇమీడియట్ రైట్ కాకుండా మిగిలిన ఈ F3, F4 అండ్ F5 ఓకే ఈ అన్ని స్పేసెస్లో మ్యాక్సిమం స్పేస్ తీసుకుంటాం. ఓకే, మ్యాక్సిమం ఎంటీ స్పేస్ తీసుకొని ఆ మ్యాక్సిమం ఎంటీ స్పేస్ కన్నా గ్రేటర్ దాన్ ఓకే అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు E1 ఉందనుకోండి. ఓకే, అప్పుడు మనం దాంట్లోకి అది ఇన్సర్ట్ చేయొచ్చు. బట్ ఒకవేళ అది లేదనుకోండి, ఒకవేళ ఆ కండిషన్ ఫెయిల్ అయితే మరి అట్లాంటప్పుడు వాటికన్నా చిన్న వాటికి కూడా ఫెయిల్ అవుతుంది. ఓకే, సో సింపుల్గా ఈ ఒక్క ఇఫ్ కండిషన్ తోటి మనం దాన్ని చెక్ చేసేయచ్చు. ఓకే, సో మనం గ్రీడీగా ఏం చేస్తాం, ఈచ్ పాయింట్ దగ్గరకు వచ్చి దాన్ని లెఫ్ట్ అండ్ రైట్ ఇంక్లూడ్ చేయకుండా మిగిలిన స్పేసెస్ అన్నింటిలో మ్యాక్సిమం దానికి ట్రై చేస్తాం. ఓకే, ఒకవేళ మ్యాక్సిమంకి వర్కౌట్ అయితే మంచిది, వర్కౌట్ అయింది. బట్ ఒకవేళ మ్యాక్సిమంకే వర్కౌట్ కాలేదు అంటే అది మిగిలిన చిన్న వాటికి కూడా దేనికి వర్కౌట్ కాదని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి చిన్న వాటికి వర్కౌట్ కాకపోతే ఏం చేస్తాం, అట్లాంటప్పుడు అసలు ఈ ఈవెంట్ మనం ఎక్కడ ఇన్సర్ట్ చేయలేమని మనకు కన్ఫర్మేషన్ వచ్చేసింది. సో మ్యాక్సిమం ఏం చేయగలుగుతాం, ఆ ఈవెంట్ని దీంట్లోనే అటు ఇటు పుష్ చేయగలుగుతాం. ఓకే, సో ఇప్పుడు అది సేమ్ నిన్నట్లాగానే జస్ట్ దాని లెఫ్ట్ బౌండరీ వరకు పుష్ అవుతుంది. సో లెఫ్ట్ బౌండరీ వరకు పుష్ అయితే ఏమవుతుంది, ఇది ఇక్కడికి వచ్చేసింది కాబట్టి బేసికలీ ఈ లెంత్ మొత్తం లెఫ్ట్ స్పేస్ ఇంకా రైట్ స్పేస్ అవుతుంది. ఓకే, అంతే. బట్ ఒకవేళ దాన్ని ఇన్సర్ట్ చేయగలిగినాం అనుకో వేరే ఏదైనా స్పేస్లో మన ఈ లెఫ్ట్ స్పేస్ రైట్ స్పేస్కి దీని డ్యూరేషన్ కూడా యాడ్ అవుతుంది. ఓకే, సో ఓన్లీ ఇది మాత్రం డిఫరెన్స్ రెండిట్లో. సో అట్లా మనం ఈచ్ ఈవెంట్కి చేస్తాం అండ్ ఈచ్ ఈవెంట్కి చేసిన తర్వాత మనం ఏదన్నా స్పేస్లో దాన్ని ఇన్సర్ట్ చేయగలిగితే మన ఫ్రీ టైం క్రియేట్ టైం అయితే డ్యూరేషన్ ప్లస్ లెఫ్ట్ స్పేస్ ప్లస్ రైట్ స్పేస్. ఒకవేళ దాన్ని ఇన్సర్ట్ చేయలేకపోతే జస్ట్ లెఫ్ట్ స్పేస్ ప్లస్ రైట్ స్పేస్ అవుతుంది. ఓకే, సో ఇది మన ప్రాబ్లం యొక్క సొల్యూషన్. సో మనం ఇప్పుడు ఇంకోటి డిస్కస్ చేయాలి, అది డిస్కస్ చేయడం మర్చిపోయినా. సో మనం ఈచ్ ఈవెంట్ దగ్గరకు వస్తాం. ఈచ్ ఈవెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత దానికి లెఫ్ట్ స్పేస్ రైట్ స్పేస్ ఇంక్లూడ్ చేయకుండా మనం మిగిలిన వాటిలలో మ్యాక్సిమం ఎట్లా తీసుకురావాలని అన్నది డిస్కస్ చేయడం మర్చిపోయినా. ఓకే, సో అది కూడా చూద్దాం. మిగిలిన ఈవెంట్స్లో మిగిలిన ఫ్రీ టైమ్స్లో మ్యాక్సిమం స్పేస్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయొచ్చు అంటే మనం C++లో అయితే
సెట్ అని ఒక డేటా స్ట్రక్చర్ ఉంటుంది. సో సెట్లో ఇన్సర్షన్స్ ఇంకా డిలీషన్స్ లాగిన్లో చేయొచ్చు, మ్యాక్సిమం ఎలిమెంట్ మినిమం ఎలిమెంట్ కూడా లాగిన్లో చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఈ సెట్ డేటా స్ట్రక్చర్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు దీంట్లో. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ ఎలిమెంట్కి వెళ్ళకముందు, ఓకే, మన ఈ యాక్చువల్ లాజిక్ పర్ఫామ్ చేయకముందు మనం ఒక టాప్ 3, ఓకే, టాప్ 3 ఆర్ టాప్ 5, ఓకే, ఈ టాప్ 3 ఆర్ టాప్ 5 ఏదైనా వర్కౌట్ అవుతుంది. 3 కన్నా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏ నెంబర్ కన్నా వర్కౌట్ అవుతుంది. సో టాప్ 3 ఆర్ టాప్ 5 మ్యాక్సిమం గ్యాప్స్ని మనం ఆల్రెడీ మన సెట్ డేటా స్ట్రక్చర్లో స్టోర్ చేస్తాం. ఓకే, సో ఎందుకు టాప్ 3 వరకే సరిపోతుంది అంటే లెట్స్ సే మనకి fmx1 ఉంది, అన్నిటికన్నా పెద్ద ఫ్రీ టైం, fmx2, fmx3. ఓకే, సో ఈ 3 ఫ్రీ టైం సరిపోతాయి మనకి. ఎందుకు అట్లా అంటున్నా అంటే సో మన ఫ్రీ టైం ఇక్కడ ఒక ఈవెంట్కి వస్తాం. ఓకే, సో మనం ఒకవేళ ఈ 2 చిన్నవి ఉన్నాయి అనుకోండి. ఓకే, ఇవి 2 చాలా చిన్నవి. ఓకే, ఇది లాస్ట్ చిన్న స్పేస్, ఇది ఇంకా లాస్ట్ చిన్న స్పేస్ అనుకోండి. ఓకే, సో నీ mx1 ఇక్కడ ఉంది అనుకో, fmx2 ఇక్కడ ఉంది, అండ్ fmx3 ఇక్కడ ఉంది. ఓకే, సో అట్లాంటప్పుడు మనకి మ్యాక్సిమం అనేది ఇవి 2 ఇంక్లూడ్ చేయొద్దంటే ఇమీడియట్గా మనం ఏం చేస్తాం, ఈ పాయింట్కి వచ్చి దీన్ని డిలీట్ చేసి వీటిలో సెట్లో నుంచి డిలీట్ చేసేసి దీంట్లో నుంచి మ్యాక్సిమం తీసుకుంటాం. ఓకే, సో అట్లా మనం మ్యాక్సిమం తీసుకొని మనం పని చేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని సెట్లోకి ఇన్సర్ట్ చేసేస్తాం. ఓకే, సో ఇట్లా చేస్తాం. అండ్ ఇప్పుడు లెట్స్ సే ఇక్కడ ఈ వాల్యూస్ అనేటివి చాలా చిన్నవి. ఓకే, ఈ వాల్యూస్ అనేటివి mx3, mx1, mx2 కాదు కాబట్టి మనకేం డిస్టర్బెన్స్ రాలేదు. బట్ ఒకవేళ ఈ వాల్యూసే mx1 అండ్ mx2 అయింది అనుకోండి. ఓకే, సో మనం అన్నిటికన్నా 2 పెద్ద వాల్యూస్ని డిలీట్ చేసేసాం. ఓకే, సో అట్లా డిలీట్ చేసినప్పుడు మనం దీంట్లో అయితే పెట్టొద్దు అనుకుంటున్నాం, ఈ రెండిట్లో అయితే పెట్టొద్దు అనుకుంటున్నాం. మరి అట్లాంటప్పుడు ఈ మిగిలిన వాటిలలో పెద్దది కావాలి కదా. సో మిగిలిన వాటిలో పెద్దది ఏమవుతుంది, థర్డ్ లార్జెస్ట్ ఇన్ ద ఎంటైర్ థింగ్ అవుతుంది. ఓకే, సో అన్ని ఫ్రీ టైమ్స్లో 2 పెద్దవి తీసేసినాం, అండ్ మిగిలిన వాటిలో పెద్దది అంటే ఓవరాల్గా థర్డ్ లార్జెస్ట్ అయి ఉంటుంది కదా. సో మనం జస్ట్ ఎవ్రీ టైం మన వర్స్ట్ కేసులో మనం ఈ 2 పెద్దవి తీసేసిన ఇంకోటి పెద్దది మనకి ఆల్వేస్ మనకి దొరకాలని మనం జస్ట్ టాప్ 3 వరకు మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం సెట్లో కూడా అన్ని ఫ్రీ టైమ్స్ని ఇన్సర్ట్ చేయడం అవసరం లేదు. ఓకే, సో జస్ట్ మన అన్ని ఫ్రీ టైమ్స్లో ఓన్లీ టాప్ 3 ఫ్రీ టైమ్స్ ఇన్సర్ట్ చేసుకుంటే మనకి దాంట్లో అన్నిటికన్నా పెద్ద 2 డిలీట్ చేసి మిగిలిన వాటిల్లో మ్యాక్సిమం రావాలన్నా ఒకటి ఫ్రీ టైం మనకి అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ఇట్లా ఓన్లీ జస్ట్ 3 వరకే సరిపోతుంది. అండ్ 3 వరకు చేయడం వల్ల లాభం ఏముంది, ఆబ్వియస్లీ స్పేస్ తక్కువ తీసుకుంటుంది అండ్ టైం కూడా తక్కువ తీసుకుంటుంది. సో టైం అనేది లాగ్ ఆఫ్ 3లో మనకి ఇన్సర్షన్ అవుతుంది, డిలీషన్ కూడా అయిపోతుంది. సో ఇది కాన్స్టెంట్. ఓకే, అండ్ స్పేస్ కూడా ఓన్లీ 3 తీసుకుంటున్నాం అనమాట, ఇది కూడా కాన్స్టెంట్. ఓకే, సో మనం కాన్స్టెంట్ స్పేస్ కాన్స్టెంట్ టైంలో ఈ మ్యాక్సిమం తీసుకురావడం అనేది సింపుల్గా చేసేయచ్చు. అండ్ ఇట్లా మనం ఎవ్రీ పాయింట్కి చేస్తున్నాం కాబట్టి ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది, O of n అవుతుంది. ఓకే, సో మనం ఇన్సర్ట్ చేసినా డిలీట్ చేసినా అన్ని O of 1లో జరుగుతున్నాయి కాబట్టి అది ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ అనేది O of n అవుతుంది. అండ్ స్పేస్ కూడా O of 1 అవుతుంది. ఓకే, సో ఇది ఈరోజు అప్రోచ్. దీన్ని కోడ్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఏం కావాలి, మనం సైజ్ తీసుకుందాం. n is equals to start time dot size. ఓకే, సో సైజ్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనకు ఒక సెట్ కావాలి కదా. సో దీంట్లో మల్టీ సెట్ తీసుకుందాం, సెట్ కాదు. సో సెట్ అంటే ఓన్లీ యూనిక్స్ ఉంటాయి. ఒకవేళ 2 మ్యాక్సిమమ్స్ ఉన్నాయి అనుకో మనకు మంచిదే కదా, 2 మ్యాక్సిమమ్స్ కావాలి. సో యూనిక్స్ ఉండొద్దు అంటే మల్టీ సెట్ వాడాలి. ఓకే, సో దీన్ని ST అనుకుందాం. ఓకే, మన మల్టీ సెట్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనం టాప్ 3 ఫ్రీ టైమ్స్ని మనం దీంట్లోకి ఇన్సర్ట్ చేయాలి. సో ఫస్ట్ ఓన్లీ ఫ్రీ టైమ్స్ కోసం మనం ఒక ఇటరేషన్ చేద్దాం. ఓకే, సో 0 n. ఓకే,
and if I is equals to 0 అయింది అనుకోండి. ఓకే, I 0 అయితే ఈ ఈవెంట్ ముందున్న టైం కోసం చేస్తున్నా. సో మనం సెట్లోకి ఏం ఇన్సర్ట్ చేయొచ్చు, సెట్ డాట్ ఇన్సర్ట్ స్టార్ట్ టైం ఆఫ్ I ఇన్సర్ట్ చేయొచ్చు. ఎందుకంటే స్టార్ట్ టైం ఆఫ్ 0 మైనస్ 0 అనేది స్టార్ట్ టైం ఆఫ్ 0 అనేది. ఓకే, సో అది ఫస్ట్ ఫ్రీ టైం. అండ్ లేకపోతే st డాట్ ఇన్సర్ట్ స్టార్ట్ టైమ్ ఆఫ్ I మైనస్ ఎండ్ టైమ్ ఆఫ్ I మైనస్ 1. ఓకే, సో ప్రీవియస్ ఈవెంట్ యొక్క ఎండ్ టైంలో నుంచి ఎండ్ టైంని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అట్లా ఈచ్ ఈవెంట్ జస్ట్ బిఫోర్ ది స్పేస్ వస్తుంది మనకి ఫ్రీ టైం, బట్ లాస్ట్ స్పేస్ కూడా కావాలి కదా. సో దానికి ఒకసారి మనం లూప్ బయట రాసుకోవచ్చు. సో st డాట్ ఇన్సర్ట్ ఈవెంట్ టైం మైనస్ ఈవెంట్ టైం మైనస్ ఎండ్ టైమ్ ఆఫ్ n మైనస్ 1. ఓకే, సో ఇట్లా మనకి అన్ని ఈవెంట్స్ వచ్చేస్తాయి. బట్ మనం ఏమనుకున్నాం, మనకి జస్ట్ టాప్ 3 కావాలనుకున్నాం. సో టాప్ 3 కావాలనుకున్నప్పుడు ఒక్కసారి మన సెట్ సైజ్ 3 కన్నా ఎక్కువ అయిపోయింది అనుకో, దాని నుంచి మనం డిలీట్ చేసేస్తాం. ఓకే, సో st డాట్ సైజ్ గ్రేటర్ దాన్ 3 అయింది అనుకోండి, దాంట్లో నుంచి మినిమం డిలీట్ చేసేస్తాం. మనం మ్యాక్సిమమ్స్ కావాలి కాబట్టి మినిమం డిలీట్ చేద్దాం. ఎరేజ్ st డాట్ బిగిన్. ఓకే, సో అట్లా మనం మినిమం డిలీట్ చేసేద్దాం. అండ్ సేమ్ ఇదే కాపీ చేసి ఇక్కడ ఇంకో ఇన్సర్షన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఒకసారి రాసుకుంటాం. సో అట్లా మనకి టాప్ 3 ఫ్రీ స్పేసెస్ వచ్చేసినాయి. అండ్ ఇప్పుడు మనం ఈచ్ ఈవెంట్ని ఏదో ఒక స్పేస్లో ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేయాలిగా. సో దానికి ఒక ఫర్ లూప్ రాద్దాం. అండ్ ఓకే, సో ఇప్పుడు ఈచ్ ఈవెంట్ యొక్క లెఫ్ట్ స్పేస్ కావాలి అండ్ ఈచ్ ఈవెంట్ యొక్క రైట్ స్పేస్ కావాలి. సో ఇంట్ లెఫ్ట్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ I మైనస్ 1 ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 ఉంటే మనం దాన్ని యాక్సెస్ చేయగలుగుతాం. కాబట్టి ఎండ్ టైమ్ ఆఫ్ I స్టార్ట్ టైమ్ ఆఫ్ I మైనస్ ఎండ్ టైమ్ ఆఫ్ I మైనస్ 1. ఓకే, లేకపోతే 0 సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, సో ఇది లెఫ్ట్ స్పేస్ వస్తుంది ఇట్లా. అండ్ రైట్ స్పేస్కి రైట్ స్పేస్ I ప్లస్ 1 గ్రేటర్ దాన్ లెస్ దాన్ n అయితే మనం స్టార్ట్ టైమ్ ఆఫ్ I ప్లస్ 1 యాక్సెస్ చేస్తాం, లేకపోతే ఈవెంట్ టైం పెట్టుకుంటాం. ఈవెంట్ టైం ఓకే, ఈవెంట్ టైం పెట్టుకుంటాం. అండ్ దీంట్లో నుంచి ఎండ్ టైం ఆఫ్ ఐని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, సో ఇట్లా మనకి లెఫ్ట్ స్పేస్ అండ్ రైట్ స్పేస్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, మన ఆ రెండు ఇమీడియట్ లెఫ్ట్ అండ్ ఇమీడియట్ రైట్ కాకుండా మిగిలిన స్పేసెస్లో అన్నిటికన్నా పెద్దది కావాలి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ స్పేస్ అండ్ రైట్ స్పేస్ని మన సెట్లో నుంచి డిలీట్ చేస్తాం. ఓకే, సో ఇఫ్ డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి దాంట్లో ఉండాలి కదా, సెట్లో ఉండాలి కదా. సో st డాట్ ఫైండ్ లెఫ్ట్ స్పేస్ నాట్ ఈక్వల్ టు st డాట్ n. ఓకే, సో అది దాంట్లో ఉంటే st డాట్ ఎరేస్ st డాట్ ఫైండ్ లెఫ్ట్
స్పేస్. ఓకే, సో ఇట్లా ఎరేజ్ చేస్తాం అండ్ సేమ్ రైట్ స్పేస్కి కూడా చేస్తాం. ఓకే, అండ్ ఇప్పుడు మనకి మ్యాక్సిమం కావాలి. సో ఇంట్ నెక్స్ట్ బిగ్. ఓకే, నెక్స్ట్ బిగ్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ బిగ్ అని పెట్టుకుందాం. ఓకే, సో నెక్స్ట్ బిగ్ ఏంటి, ఎస్టీలో మ్యాక్సిమం st డాట్ ఆర్ బిగిన్. ఓకే, బట్ మనం ఇంకో కేసు కూడా ఆలోచించాలి. ఎప్పుడైతే మనకు అసలు 3 స్పేసెస్ రావు అనుకున్నప్పుడు అసలు మన సెట్ సైజ్ 3 కాదు కదా. సో లెట్స్ ఈ రెండు డిలీట్ చేసిన తర్వాత అసలు మనం సెట్ సైజే 0 అయిపోయింది అనుకోండి. సో అట్లాంటప్పుడు ఇది యాక్సెస్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది కదా. సో మనం దీనికి ఇట్లా ఇట్లా కాకుండా కొంచెం ఈ సైజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 కూడా పెట్టాలి. t డాట్ సైజ్. ఓకే, అది గ్రేటర్ దెన్ 0 అండ్ మనకి నెక్స్ట్ ఈ మ్యాక్సిమం వాల్యూ అనేది గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు కరెంట్ ఈవెంట్ యొక్క సైజ్. ఓకే, కరెంట్ ఈవెంట్ యొక్క సైజ్ తీసుకోవాలి కదా. సో ఇంట్ కరెంట్ సైజ్ అనుకుందాం. సో కరెంట్ సైజ్ ఏంటి, ఎండ్ టైమ్ ఆఫ్ ఐ మైనస్ స్టార్ట్ టైమ్ ఆఫ్ ఐ. ఓకే, సో అది గ్రేటర్ దెన్ ఈక్వల్ టు కరెంట్ సైజ్ అయితే అప్పుడు మనం ఈ ఈవెంట్ని వేరే దగ్గర ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, సో అట్లా చేయడం వల్ల మన ఆన్సర్లోకి ఏం యాడ్ అవుతుంది, మనకి లెఫ్ట్ స్పేస్ యాడ్ చేసుకోవచ్చు, రైట్ స్పేస్ యాడ్ చేసుకోవచ్చు అండ్ కరెంట్ సైజ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, సో ఈ మూడు మనం ఆన్సర్ లా కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ అట్లా కాలేదనుకోండి, అట్లా కాకపోతే జస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ ఈ రెండు మాత్రమే కన్సిడర్ చేసుకోవచ్చు. ఆన్సర్ చేసుకోవచ్చు. మ్యాక్స్ ఆఫ్ ఆన్సర్ లెఫ్ట్ స్పేస్ ప్లస్ రైట్ స్పేస్. ఓకే, సో ఈ రెండింటిని మాత్రమే కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్కి రిటర్న్ ఆన్సర్ చేద్దాం. బట్ ఇంకోటి మర్చిపోతున్నాం, ఏంటి, ఇప్పుడు మనం ఇక్కడ డిలీట్ చేస్తే మళ్ళీ ఇన్సర్ట్ చేయాలి కదా. ఓకే, సో బట్ ఇక్కడ మనం ఒకవేళ డిలీట్ చేస్తేనే ఇన్సర్ట్ చేయాలి, ఎందుకంటే మనం ఇక్కడ ఒక కండిషన్ పెట్టుకొని డిలీట్ చేస్తున్నాం కదా. సో సేమ్ అదే కండిషన్ పెట్టుకొని ఇన్సర్ట్ చేయాలి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేసినామా లేదా అన్నదానికో ఒక చిన్న బూలియన్ వేరియబుల్ స్టోర్ చేసుకున్నాం. ఓకే, బూల్ delete left is equals to 0 and delete right equals to 0. ఓకే, సో రెండు బులియన్ వేరియబుల్స్ పెట్టుకుందాం అండ్ ఇక్కడ ఒకవేళ ఈ లోపలికి వస్తే మనం డిలీట్ చేసినాం అని ఇక్కడ స్టోర్ చేసుకుందాం. ఓకే, delete left is equals to 1 చేద్దాం అండ్ ఇక్కడ కూడా delete right equal to 1 చేద్దాం అండ్ సేమ్ ఇప్పుడు ఈ వేరియబుల్స్ తోటి ఇఫ్ delete left చేస్తే అప్పుడు మనం వాటిని మళ్ళీ ఇన్సర్ట్ చేయాలి. సో st డాట్ ఇన్సర్ట్ లెఫ్ట్ స్పేస్ అండ్ సేమ్ delete right కి st డాట్ ఇన్సర్ట్ delete రైట్ స్పేస్. ఓకే, సో ఇట్లా మనం రెండింటిని మళ్ళీ ఇన్సర్ట్ చేసేస్తాం అండ్ ఇది మన కోడ్. సో దీన్ని రన్ చేద్దాం. ఓకే, మనం ఆన్సర్ ఇనిషియలైజ్ చేసుకోలేగా. సో ఆన్సర్ని ఇనిషియలైజ్ చేసుకుందాం. ఓకే, సో రైట్ స్పేస్ స్పెల్లింగ్ తప్ప పేస్ట్ రన్ అండ్ శాంపుల్ కేసెస్ పాస్ అయిపోయినాయి. సబ్మిట్ చేద్దాం.
అండ్ సబ్మిట్ కూడా అయిపోయింది. సో ఇది ఈరోజు ప్రాబ్లం గైస్. సో ఇక్కడ మనం బేసికలీ ప్రీవియస్ వర్షన్కి ఈ వర్షన్కి తేడా ఇంతే. ఓన్లీ స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే మనం కరెంట్ ఉన్న ఈవెంట్ని ఏదన్నా ఒక ఫ్రీ స్పేస్లోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో వన్స్ ఆ లాజిక్ అర్థమైంది, ఒక్కసారి అక్కడికి వచ్చేసింది అనుకో, అక్కడ నుంచి ప్రాబ్లం చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో యా, అండ్ మనం మ్యాక్సిమం ఫ్రీ స్పేస్ కావాలని అండ్ ఈచ్ ఫ్రీ స్పేస్లోకి ఇన్సర్ట్ చేసి చెక్ చేయడం బదులు మనం ఏం చేస్తున్నాం, మిగిలిన ఫ్రీ స్పేసెస్ అన్నింటిలో మ్యాక్సిమం దాంట్లోకి ఇన్సర్ట్ చేయగలిగితే అది సరిపోతుంది కదా మనకి. ఓకే, సో అదొకటి ట్రై చేస్తున్నాం. ఒకవేళ అదే వర్కౌట్ కాకపోతే అక్కడనే గివ్ అప్ ఇచ్చేసి నెక్స్ట్ ఈవెంట్కి మూవ్ ఆన్ అయిపోతాం. ఓకే, సో ఇది ఈరోజు ప్రాబ్లం గైస్. అండ్ ఈ సొల్యూషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. అండ్ డైలీ లీడ్ కోడ్ వీడియోస్ చేస్తూ ఉంటా, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ యా, మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.